రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉండి కథ నడిపించి భోలేబాబా డైరీ అని వెల్లడించింది. భోలేబాబా డైరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని, తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారని స్పష్టం చేసింది. భోలేబాబా డైరీ కేవలం ఫామ్ ఆయిల్, రసాయనాలతో, ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ముందస్తు ప్రణాళిక మేరకే ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీని ముందు పెట్టి భోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపిందని సిబిఐ తరపు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. చెప్పండి గోపినాథ్. ఝాన్సీ, మొత్తం మీద అందరూ అనుకున్న విధంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిసిన నెయ్యి ఏదైతే ఉందో అది నకిలీ నెయ్యి, అదేవిధంగానే అదర్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి అంటూ కూడా సంచలన ప్రకటన ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన టీటీడీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇందులో చాలా మంది పెద్ద తల్ల హస్తం ఉన్నట్టు కూడా రకరకాల ఆరోపణలు అప్పుడు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ కేసుని ఎంతో అంటే ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూడా అప్పుడు చేసినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా నిర్ణయం తీసుకొని ఎంక్వైరీ వేయడం జరిగింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు ఎందుకంటే తమ పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన అప్పట్లో ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి నేతలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లడంతో మరికొంతమంది భక్తులు కూడా సుప్రీంకోర్టులో ఈ కేసుని ఛాలెంజ్ వేయడం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి కూడా సపరేట్ గా దీనిపైన పూర్తి స్థాయిలో సిబిఐ దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే రంగంలో దిగినటువంటి సిబిఐ అధికారులు, డైరెక్టర్ స్థాయి అధికారులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూర్తి స్థాయిలో కూడా అప్పటి నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ నడుపుతున్నారు. మొత్తం కూడా తిరుమలతో పాటు తిరుపతిలో ప్రొక్యూర్మెంట్ కావచ్చు, తిరుమల ఆలయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసే ప్రాంతాలు ఇవన్నీ కూడా తనిఖీలు చేసి అన్ని రిపోర్ట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే దీనికి కథ, కర్మ, క్రియ అంతా కూడా భోలేబాబా డైరీకి సంబంధించి అక్కడి నుంచే వ్యవహారాలు నడిపించారనేది ప్రధానంగా సిబిఐ వర్గాలు ఇప్పటి వరకు కూడా చెప్పాయి. అదే విషయాన్ని ఇప్పుడు హైకోర్టులో కూడా వ్యాజ్యం వేయడం జరిగింది. హైకోర్టులో పూర్తి స్థాయిలో కూడా అంటే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ భోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీకి, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి ఈ రెండు కంపెనీలకి ఈ రెండు కంపెనీలు ముందు ఉండి మొత్తం కూడా తిరుమలకి సంబంధించి నకిలీ నెయ్యిని సరఫరా చేశారనేది ప్రధానంగా సిబిఐ వర్గాలు హైకోర్టుకు తెలపడం జరిగింది. అయితే భోలేబాబా డైరీకి సంబంధించి ఎక్కడా కూడా పాలు సేకరణకు సంబంధించి కావచ్చు, అలాంటి అంటే ఆ స్థాయి కంపెనీ కాకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఆ కంపెనీకి సంబంధించి నెయ్యి ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం లేకపోయినా కూడా ఈ రెండు డైరీలను అడ్డం పెట్టుకుని కథా, కర్మ, క్రియ అంతా కూడా అంటే భోలేబాబా డైరీ నిర్వహించారనేది ప్రధానంగా హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా కూడా ఇందులో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మూడు కంపెనీలకు సంబంధించి భోలేబాబా డైరీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి, వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ని, సిఇఓలని, వీళ్ళందరినీ కూడా ఎండీలని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారమే అప్పట్లో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉంది ఇందులో. అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి కొంతమంది, అదేవిధంగానే బోర్డు మెంబర్ల హస్తం కూడా ఉందంటూ కూడా వాళ్ళు నేరుగా స్టేట్మెంట్ సిబిఐ అధికారులకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రస్తుతానికి ఈ కేసు నడుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు సంచలన విషయాలు ఏంటంటే హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో సిబిఐ అధికారులు, డైరెక్టర్ స్థాయి అధికారి ఇచ్చిన నివేదికలోనే ఈ సంచలన విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఝాన్సీ. థ్యాంక్ యూ గోపినాథ్.
అమెరికా పర్యటన ముగించుకుని ఉదయమే హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ను పరామర్శించారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ మాగంటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పుష్మై కార్ట్ సంస్థకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. పుష్మై కార్ట్ సంస్థ తిరుమల లడ్డూ పేరును వినియోగించి మోసం చేసినట్లు గుర్తించిన టీటీడీ సదరు సంస్థకి నోటీసులు జారీ చేసింది. 1999లో లడ్డూను జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ చట్టం క్రింద టీటీడీ రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఆ పేరుతో మోసాలకు పాల్పడుతున్నందుకు టీటీడీ పుష్మై కార్ట్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది. పుష్మై కార్ట్ సంస్థ తాత్కాలికంగా లడ్డూ ఉత్పత్తుల లిస్టును తొలగించింది. పుష్మై కార్ట్ సంస్థకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. పుష్మై కార్ట్ సంస్థ తిరుమల లడ్డూ పేరును వినియోగించి మోసం చేసినట్లు గుర్తించిన టీటీడీ సదరు సంస్థకి నోటీసులు జారీ చేసింది. 1999లో లడ్డూను జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ చట్టం క్రింద టీటీడీ రిజిస్టర్ చేసింది. ఇప్పుడు ఆ పేరుతో మోసాలకు పాల్పడుతున్నందుకు టీటీడీ పుష్మై కార్ట్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది. పుష్మై కార్ట్ సంస్థ తాత్కాలికంగా లడ్డూ ఉత్పత్తుల లిస్టును తొలగించింది.